హాయ్ గాయ్స్. సో ఓరే మాట్లాడతారు ఇదండి వచ్చింది సామాన్లకి తగిలి చోటుకి ఉన్నాయి. సో మేమైతే రాఖీ పండుగ సందర్భంగా వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. వర్షం పడ్డది ఇప్పుడు, ఫుల్ వర్షంలో రాఖీలు కట్టుకున్నాం మేము. వర్షంలో ఐస్ గడ్డలు కూడా పడ్డాయి. ఐస్ గడ్డలు ఐస్ ఐస్ ఐస్. నేనైతే మచ్చి పిచ్చి కాదు మిర్చి బజ్జీ వేస్తున్నాను. దానికోసం అయితే మసాలా, వాము, చింతపండు, కొంచెం తమిళనాట వెల్కమ్స్ యూ. ఇది తప్ప మనకి తమిళ అంతకు మంచి ఒక్క ముక్క రాదు గైస్. గైస్ మీకు కామెడీ థింగ్ ఏమైంది తెలుసు ఇప్పుడే ఆ ధర్నక్ ఉంది. సో ఇలాంటి సాల్ట్ డబ్బా శనగపిండి డబ్బా ఒకటే ఉంది. వాళ్ళు పకోడీ వేస్తున్నారు, మేమేమో మిర్చి బజ్జీ వేస్తున్నాం అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ పకోడీ వేసేసారు, అంతా అయిపోయింది. ఏమైందంటే ఉప్పు డబ్బా శనగపిండి డబ్బా ఒకటే ఉందని చెప్పి ఉప్పు తీసేసి అందులో శనగపిండి వేసేసింది గైస్. అయిపోయిందా? మళ్ళీ ఉప్పుని శనగపిండిని సపరేట్ చేద్దామని చెప్పి చూస్తుంది జల్లుడు పట్టుకొని. అదేమో శనగపిండి ఉప్పు రెండు కలిపి వస్తున్నాయి కానీ సపరేట్ రావట్లేదు. అమ్మా సో గాయస్ ఇదిగోండి శనగపిండి ఉప్పు రెండు కలిపేసింది. చాలే అయ్యో. ఇది వాము, చింతపండు, ఉప్పు, కొంచెం లైట్గా కారం వేసినప్పుడు ఇది ఫోన్ పట్టుకున్నట్టు వెళ్ళిపోయింది, అందుకని తెలియదన్నమాట. నేనైతే ఈ మసాలాను రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మిర్చి కట్ చేసుకుందాం. అందులో స్టఫింగ్ నేను చెప్తాను. ఇది స్టఫ్, అదే ఇదే స్టఫింగ్. ఇది స్టఫ్, ఇందులో స్టఫింగ్ పెడతా. ఎందులో ఇంకా ఉందిస్తారు అంటే నేను కొంచెం చేశాను కదా, అందుకే టేస్ట్ వచ్చి ఉంటుంది. అది బ్రెడ్ ప్యాకెట్ మొత్తం చేయలేదు. కోవా నేనే ఇంట్లో రెడీ చేస్తున్నాను, బయట కోవా కాదు, అందుకే అంత టేస్ట్ వచ్చింది. నేను డబుల్ కా మీఠా స్వీట్ చేశానండి నేను. అది వీడియో పెట్టలేదు కానీ పెడుతుంది ఆ ప్రాసెస్. అది స్వీట్ చాలా బాగా నచ్చిందని మా ఇంట్లో అందరికీ. మెయిన్ మా తమ్ముడికి మా మరదలకి బాగా నచ్చింది. సో కింద ఎందుకు కట్ చేసేస్తున్నాను? వాళ్ళది తోకలు వస్తాయి, ఇలాగే కట్ చేస్తాను. ఏంటో చెప్తుంది అది. ఏంటి పాపలో ఏం కావాలి? సో గాయస్ వీటిని అయితే ఇలా కట్ చేసుకోండి. ఎండ్లో ఇలా ఉంటే తోకలు వస్తాయంటే, తోకలు రాకుండా ఉండాలంటే కిందది కూడా కట్ చేసి పెట్టేయండి. కిందది కూడా కాదు, తోకలు కట్ చేసి తోకని చెప్పి కింద ముచ్చుకుంది. దాని తర్వాత లోపల ఇవి కూడా గింజలు తీసేయండి. గింజలు కాదు, జింగలు. మా అమ్మాయి ఏమంటుంది తెలుసా? గింజలు జింగలు అంటది ఫస్ట్ నుండి. అవి సీతాఫలకాయలు ఉంటాయి కదా, చిన్నప్పుడైతే తాతయ్య నాకు జింగలకాయలు తీసుకురావా అనేది. బయటకు వెళ్తే చాలు దానికి అంత ఇష్టం సీతాఫలకాయలు అంటే. ఎప్పటికీ అదే కాయ అడుగుతుంది. మా నాన్న కూడా తెచ్చారంటే జింగలకాయలు తెచ్చారని అని పరిగెత్తుకు వెళ్ళిపోయేది. నేను ఇప్పుడు ఇందులో విత్తులన్నీ తీసేస్తాను, కొన్ని కట్టిమిర్చి కూడా వేస్తాను. చూద్దాం, కట్టిమిర్చి అయితే ఇక అస్సలు కారం ఉండదు అనమాట. చాలా మంది తెలిసి ఉంటుంది కట్టిమిర్చి అంటే ఏంటో. అంటే అది తెలియదు, నీకు తెలియదు కానీ చేసినప్పుడే చూపిస్తాను. నీకు ఇప్పుడు చెప్పాను అనుకో, అదంతా వివరించి చెప్పేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోద్ది. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, కానీ నాకు చెప్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్క క్వశ్చన్కి 100 సమాధానాలు చెప్పాలి. అందుకే అంటారు ఆడపిల్ల క్వశ్చన్ బ్యాంక్ ఒకటి. మరి నువ్వు నేను అమ్మనైపోయాను అంటే నేను ఏమన్నా ఇలా క్వశ్చన్లు వేసేదాన్ని కాదు. మా అమ్మాయి చెప్తే ఫాలో అయిపోవడం తప్ప. గాయస్ మా అమ్మమ్మ నేను ఒకటి నిజమేండి, అది మాత్రం కరెక్ట్.
వీళ్ళిద్దరే యాక్టివ్ నన్ను బ్లేమ్ చేసేస్తారు మధ్యలో. అందరికీ ఎక్కువ తల్లి పోలికలు కూతురికి వస్తే మనవరాలకి వచ్చింది మా ఇంట్లో. పోలికలు అంటే బుద్ధులు హ్యాబిట్స్. పోలికలు మామూలుగా వచ్చినాయి గైస్. మా ఇద్దరు ఫోటో చూసారనుకోండి, రే అక్క చెల్లెళ్ళారా అమ్మ కూతురులా అంటారు. అలా ఉంటాం ఇద్దరు. ఈ తినడమేమో కానీ చేసుకునే ప్రాసెస్ మాత్రం చాలా ఉంటుంది. కానీ తిన్నప్పుడు ఈ పని అంతా మర్చిపోతాం అనమాట తినేటప్పుడు. సో యా గైస్ అయిపోయినాయి. కొంచెం ముందు మసాలా కూడా చేద్దామే. గైస్ ప్లేట్ తీసుకో. నమస్తే. ప్లేట్ తీసుకో ఫస్ట్. నమస్తే గైస్. సరే ప్లేట్ తీసుకుని వస్తాం. ప్లేట్ కాదు ప్లేట్. ఫ్లైట్. నేను ఇలా విత్తులు మొత్తం తీసుకుంటాను అనమాట, ఎందుకంటే పిల్లలకి కారం ఉండకూడదని. నేను ఇక్కడ పెట్టినవన్నీ నువ్వేం చేస్తావంటే ఆ మసాలా పెట్టేసి ఒక్కొక్కటి లైన్. మరి ఎక్కువ పెట్టాక వామ్ ఘాట్ అయిపోద్ది. అదెందుకు నువ్వు సరిగ్గా తీయలేదు. లేదు లేదు ఉంచు, మరీ మొత్తం తీసేకు. ఏ ఈ మిరపకాయలు చిరిగిపోతే మొత్తం రావు మంచిగా. గైస్ నేను పని చేస్తున్నాను. అబ్బా నేనే చేస్తున్నాను బజ్జీలు చెప్పాలంటే. ఇదిగోండి గైస్, ఈ పేస్ట్ చేసుకున్నాను కదా ఇందులో పెట్టుకోండి మంచిగా. లైక్ ఓకే ఓకే పెట్టు. చాలా ఎంత ఇంకా ఎక్కువ పెట్టను? చాలు, కొంచెం ఎక్కువ పెట్టినా అది సరిపోతుంది. మొన్న ఇందులోకి ఎవరో పొటాటో స్టఫింగ్ చేసి చేశారు కదా. అది ఈ మిర్చి కాదు, అవి ఏవో మిర్చి అంటారు, తెల్లగా ఉంటాయి మిర్చి, పెద్ద పెద్ద మిర్చీలు. అంటే ఇది మిర్చిలా కాకుండా మధ్యలో ఇలా కట్ చేసి చేస్తారనమాట. చేద్దాం గైస్ అది కూడా. నేను ఇది దేంతో తీస్తున్నానని అనుకోకండి, స్పూన్, చిన్న స్పూన్ అనమాట. ఈ స్పూన్ నేను ఇది తీసుకోవడానికి కొని తెచ్చుకున్నాను మార్కెట్లో నుండి. అవునా? మేము ఇదివరకు అయితే మిర్చి బజ్జీలు, ఎగ్ బోండా అవి కూడా వేసి అమ్మేవాళ్ళు షాప్లో. మిర్చి బజ్జీలకి అయితే అమ్మ ఒక రేంజ్లో ఉండేదండి అప్పుడు. ఇక్కడ బూత్ బంగ్లా దగ్గర షూటింగ్ తీసేవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అక్కడ ఇది 1 వీక్ అయితే తినడానికి కూడా ఖాళీ లేదనమాట. అలా ఉండేది వాళ్ళు షూటింగ్ తీస్తాను చెప్పి. డైలీ వాళ్ళకి పార్సిల్ ఎన్ని అనుకుంటున్నారు? 100 పార్సిల్. 50 ఏమో పునుగులు, 50 ఏమో మిర్చి బజ్జీ. 50 ప్లేట్స్ గైస్. ప్లేట్స్. మార్నింగ్ ఏమో టిఫిను, మధ్యాహ్నం ఏమో లంచ్ ప్రిపేరు, సాయంత్రం బజ్జీలు. అమ్మ కమ్మి నిమిషం కూడా ఖాళీ లేదన్నట్టు ఉండేది. చూడండి ఇంత పెడుతున్నాను. చాలు, తక్కువైపోతుందా? చాలు చాలు, మరి ఎక్కువ పెట్టుకో. ఏదో చెప్దాం అనుకున్నా. చిరంజీవిది అప్పట్లో ఏదో మూవీ గాయస్, సైరా నరసింహారెడ్డి ఏదో, దానికి అంటే ఆ మూవీ తీసినప్పుడు అనమాట మాకు ఈ ఆర్డర్స్ అన్నీ వచ్చేటప్పుడు. మేము నిలబెట్టుకుంటే పాడుకో రేంజ్లో ఉండేది, కానీ చేసే ఓపిక లేక నాకు వదిలేసాను. కుమారి సెకండ్ కుమారి అయితే కుమారి అసలు కుమారి అని కాదు, నాకు ఎదలా ఉంటుంది. దేవి దేవి అనండి మై మామ్ దేవి. నేను నోట్లో మాట బయటకు రావట్లేదు. మా మమ్మీ చాలు చాలు, దేవి త్వరగా కానిచ్చేసారు. నా పేరు తెలిసిందేగా, ఐష్ పుల్లైస్. ఐష్ పాలైస్. దీని చిన్నప్పుడు అందరూ పుల్లైస్ పాలైస్ అని పిలిచేవారు అనమాట. ఊరికి వెళ్తా తెల్లగా ఉండేదని చెప్పి అలాగంటుండే. మరి పాలైస్ పాలైస్ దాని ఫ్రెండ్స్ కూడా అలాగే అనిపించేవారు. అప్పట్లో నచ్చేది కాదనుకోండి, పోయింది. ఇప్పుడు ఎలా పిలిచినా ఓకే. అసలు పైన పెట్టేకు లోపల పెడుతున్నానమ్మా, పైన అంటుకుంటుంది. బజ్జీలు చిరిగిపోతున్నాయి. బా నా ఈ బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. నుంచి మంచిగా మా అమ్మ ఊరి నుండి తెచ్చి ఇచ్చింది నాకైతే. అందుకే చేతి నుండి వేసుకుంది, లేకపోతే 3 గాజులు అసలు
నేను పని చేస్తున్నావు నాకు ఊడిపోతాయి అంటది. పని చేసేటప్పుడు పగిలిపోతే ఎక్కువ వేసుకోకూడదు. ఇదేట్రా ఈరోజు ఈపలు దూరింది అనుకుంటున్నారు కిచెన్లో. సమ్ టైమ్స్ అలా. యాక్చువల్లీ నేను కిచెన్లో మా అమ్మ పడుతున్నాను పోతుంది. నేను లేకపోతే మాత్రం పని మొత్తం తనే చేసుకుంటుంది. అసలు నేను ఉంటే మా పిల్లలిద్దరూ పిల్లి ఎలక టామ్ అండ్ జెర్రీ అని కొట్టుకుంటారు. లేకపోతే నా అమ్మ వాళ్ళంత బుద్ధిమంతులు ఉంటారు కదా అనుకుంటారు. నిజంగా అలా ఉంటుంది వెళ్తుంది. అదే నేనున్నప్పుడు కూడా అలాగే ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాను. నేను కూడా ఉండారు ఎందుకు ఉండారు. ఎన్ని వచ్చినాయో చూసారా విత్తులు. అబ్బా అమ్మా. ఐసు మిర్చి బజ్జీతో చట్నీ చేస్తాను ఐసు రేపు నేను. మిర్చి బజ్జీతో చట్నీ కాదు, చట్నీలో మిర్చి బజ్జీ కాదు, చేస్తాను. మిర్చి బజ్జీతో నేను ఇదివరకు కూర. ఈ మిర్చితో ఓన్లీ మిర్చితో కూర కాదు ఇప్పుడు నేను చేసేది. నేను బజ్జీ నుంచి మార్నింగ్ చట్నీ చేస్తాను చూడండి. బజ్జీలతోనా? బజ్జీలతో చట్నీ చేస్తాను, చాలా బాగుంటుంది. చూద్దాం గాయస్ ఎలా ఉంటుందా. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తింటారు. మీ అక్కనాడు బజ్జీతో చట్నీ ఎలా ఉంటుంది దానికి చేసి పెట్టాను సార్ తెలుసు. నా చేసి పెట్టలేదు. నువ్వు లేవు. అదే మరి ఈ మార్నింగ్ చట్నీలు వేసేద్దాం, వేస్ట్ చేయడం ఎందుకు, చాలా ఉన్నాయి కదా. ఒక ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్ వేసి తీసుకోమ్మా. నాకు ఖాళీగా ఉన్నావు. సరే లేక అంతకంటే ఎక్కువ రావద్దు నీకు. అయిపోయింది, ఇంకా అయిపోయాక ఇంకెంత లేచింది మరి ఇంకెందుకు నడువులేగుతుంది. సేమ్ డ్రెస్ మ్యాచింగ్స్. హలో గైస్, దిస్ ఇస్ ఆయిల్ డిస్పెన్సర్. ఆయిల్ డిస్పెన్సర్ కాదు గాయస్, దీన్ని ఏమంటారు? ఆయిల్ తీసుకునేది. డిస్పెన్సర్ అంటే ఇది వీటిని అంటారు అనుకుంటా. అదే మరి. సో గైస్, కొలాయిలో పట్టుకో, అది అలానే పట్టుకో. కొలాయి తీస్తాం కదా గైస్, అలా వస్తుంది. బయటకు లాగినప్పుడు ఎక్కువ వస్తుంది గాయస్. అగోండి, అది ఎవరికి తెలియదు అనుకున్నావేంటి? ఆ పైసలు ఇది కూడా ఎందుకమ్మా? నాకు తెలీదు. నాలంటూ ఎవరైనా ఉంటారుగా. ఇది నా చిన్నప్పుడు అంటే ఇంత చిన్నది కాదు, పెద్దది ఉండదు. రేషన్ షాప్కి వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు తాతయ్య కూడానే. అక్కడ గ్యాస్ని తీసుకోరాను, కిరోసిన్ దాని పైపు ఇలా తోడు పెద్ద డ్రమ్ ఉండేది. పైకి వచ్చేస్తుందమ్మా ఆయిల్. ఏం కదా ఇంకా ఆపాం. సో గాయస్, ఆయిల్ అయితే వేసేసింది అనమాట. ఇది శనగపిండి, ప్యూర్ శనగపిండి, శనగ పాడిచ్చిన పిండి. లైట్గా పసుపు, అలా ఇంకా సాల్ట్. ఇలా వేసేసానంటే నేను అనుకోకండి, ఎందుకంటే ఇది క్వాంటిటీ నాకు తెలుస్తుంది, అందుకని చెప్పేసి వేసేస్తాను అన్నమాట. ఇవి బజ్జీలు కొన్ని ఉన్నాయి కదా, సరిపోద్దమ్మా.
నువ్వు పిండి ఎక్కువ అవుతుంది అంటున్నావా మిర్చిలు ఎక్కువ అవుతాయి అంటున్నావా? పిండి ఏమి ఎక్కువ ఎక్కువైతే కర్రీ కోసం పకోడీ వేసుకోవచ్చు. వేసే పడేద్దాం. ఇది ఒరిజినల్ పిండి కాబట్టి ఎక్కడ ఉండలు చుట్టకుండా మంచిగా అవుతుంది అనమాట. ఇలా మనం కలుపుకుంటుంటే అదే మనం బయట కిరాణా షాప్లో తెచ్చుకున్న పిండి అయితే ఇలా రాదు, ఉండల కింద కట్టేస్తూ ఉంటాం. నేను పసుపు వేసిన వల్ల లైట్గా కొంచెం కలర్ వచ్చింది, లేకపోతే ఇంకా బాగుంది. కలపడం అయితే అయిపోయింది, తీసేసుకుందాము. ఇలా ఉండాలి పిండి. ఇది ట్రయల్ చేసిన బజ్జీ. పిండి క్వాంటిటీ చూసుకోద్దాం మరి. వెయ్యగానే పైకి వచ్చింది గైస్. ఈ మధ్య చాలా మంది గ్లాసుల్లో వేసేస్తున్నారు గైస్. ఆ గ్లాస్లో వేసినప్పుడు కూడా పిండి చేతికి అంటుతుంది కదా గైస్. అది ఏదో ట్రయల్స్ కోసం వేస్తారు మరగా. ఇలా ఇడాలి పచ్చిమిర్చి, అలా ఇడితే బజ్జీ బాగుంటుంది అన్నమాట. ఇడకుంటే సో గాయస్ చూసారా, అయిపోయినాయి. ఒక రౌండ్ అయిపోయింది, ఇంకేవి ఉన్నాయి. సో తీస్తుంది అనమాట. వేస్తుంది అనమాట. నూనె వేసేస్తుంది గాయస్. చూసారా, ఆయిల్ కూడా అసలు పీల్చలేదు, మంచిగా బాగా వచ్చినాయి, గుండ్రంగా చాలా బాగున్నాయి. దీంట్లోకి మంచి ఆనియన్స్ అవి కట్ చేసుకుని తింటే అద్దర్స్. చూసారా, ఆయిల్ ఎంత వేసానో అంతే ఉంది. ఇన్ని బజ్జీలు చేశాను నేను. ఆయిల్ మాత్రం అస్సలు పీల్చదు. చూడండి, ఇది నార్మల్గా మిర్చి బజ్జీ అంటే ఆయిల్ అది ఇది అంటారు, కానీ నేను వేసే బజ్జీలకి అయితే అస్సలు ఆయిల్ అయితే పీల్చదు. ఒకసారి చూసారా ఎలా ఉంటాయి బజ్జీ అయితే. ఇంకా ఈ పిండి అయితే మిగిలిపోయింది, దానికోసం నేను ఒక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పకోడీలాగా వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ కర్రీ చేస్తే మా అమ్మకి చాలా ఇష్టం పకోడీ కర్రీ, అందుకని చెప్పేసి ఇది పకోడీలాగా వేసేస్తాను. నేను కర్రీ కోసం అయితే ఆనియన్స్ ఇలానే కట్ చేసుకుంటాను. అలా అయితే మొత్తం పిండి లోపల వరకు పొంగి మంచిగా గుల్లగా వస్తాయి పకోడీ, కర్రీ మంచిగా ఉంటుంది అన్నమాట. టైం 5 అయింది. మా పిల్లలు సరిగ్గా రెడీ అయ్యేసరికి ఇద్దరు పడుకుంటారు. ఎప్పుడు లేస్తారో ఎప్పుడు తింటారు. ఓ పక్కనేమో వర్షం ఆగకుండా కురుస్తుంది. అడిగారు, ఎంతసేపు పడుకున్నావమ్మా డాడీలు? ఇగో పకోడీ నీకోసమే. వీడో పిచ్చోడు శనగపిండితో ఏం చేసినా తిండు. పకోడీ, మిర్చి బజ్జీ, శనగపిండి, శనగపప్పు అస్సలు తిండు. చూసారా అంత బాగున్నాయి పకోడీ. అమ్మయ్య 1 అవర్ పట్టింది ఇవన్నీ రెడీ చేసుకోవడానికి. 1 అవర్ 1.5 అవర్ పట్టింది. ఓకే అండి, బాయ్ అండి. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ గాయ్స్.